పాతపట్నం జనసేనలో వర్గపోరు, రాజుకున్న విభేదాలు, మాజీ సైనికుడిపై భౌతిక దాడి. రక్తం కళ్ళ చూస్తున్న ఆధిపత్య దాహం. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ వర్గాల మధ్య వైషమ్యాలు రగులుతూనే ఉన్నాయి. తాజాగా పాతపట్నం నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఒక ఘటన స్థానికంగా కలకలం రేపింది. దేశ సరిహద్దుల్లో సేవలందించి జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న జనసేన జేఎస్పీ జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు, మాజీ ఆర్మీ సైనికుడు ప్రసాద్పై భౌతిక దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి తాతగారి గ్రామం మరియు స్థానిక కూటమి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే నివాసానికి కూతవేటు దూరంలో మాజీ సైనికుడిపై దాడి జరగడం విశేషం. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగుతున్న వ్యక్తిని ఋతుధర్మానికి తూట్లు పొడుస్తూ అహంకారంతో, ఆధిపత్య కాంక్షతో పార్టీలో చేరిన నాటి నుండి కూటమిలో కుంపటి పెడుతూ లేని బలం చూపించుకునేందుకు సొంత సొమ్ముతో నకలీ సభ్యత్వాలు చేయిస్తూ లేని బలం నిరూపించుకునే ప్రయత్నంలో తనకు అనుకూలంగా లేరని నెపంతో మొదట్నుంచి పార్టీలో పనిచేస్తున్న జనసైనికులపై తన అనుచరగణంతో సహచరులతో దాడులు చేయించి పైశాచికత్వ ఆనందం పొందుతున్న కూటమిలో నాయకులం అని చెప్పుకునే ఒక్క వర్గం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ దాడి వెనుక ఎవరి అండదండలు ఉన్నాయనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశానికి సేవ చేసి పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న నాకు దక్కిన గౌరవం ఇదేనా అని ప్రసాద్ ప్రశ్నిస్తున్నారు. కూటమిలో కొరికాన స్వార్థ ప్రయోజనాల కోసం పాత కార్యకర్తలను, నిజాయితీపరులను కేవలం తనకు కాకుండా ఎమ్మెల్యేతో పొట్టుధర్మాన్ని పాటిస్తూ సాన్నిహిత్యంగా మెలగడమే ఈ దాడికి కారణమని కూటమి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రైతులు దానం చేసి, భూములు దానం చేసి ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు శాశ్వత రాజధానికి రూపొంది ఒక స్థాయికి చేరింది కనుక మేమందరం ఆంధ్ర ప్రజల తరపున, అందరి తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై జనసేన, జై కూటమి. అయితే ఈ కూటమిలో జనసేనకి సముచిత స్థానం దొరకడం లేదని చెప్పేసి ఈ మధ్య సోషల్ మీడియాలో అయితేనేమి పోస్టులు చూసాము. దానిపైన మీరు ఏమంటారు జన సైనికులుగా? చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే ట్రావెల్ చేస్తున్నారో మేము కూడా మా కూటమి నాయకుడు, 3 పార్టీల యొక్క కూటమి నాయకులైన మావిడి గోవిందరావు గారితోనే మేము మా తాలూకా ప్రయాణం చేస్తున్నాము. మాకు ఆయన సముద్రస్థానం చూపిస్తున్నారు, అన్ని విధాలు మాకు సహకారం చేస్తున్నారు. ప్రతి సమస్య కూడా మాకు తెలుసుకొని మమ్మల్ని గౌరవిస్తూ ముందుకెళ్తున్నారు కనుక మా ప్రయాణం అతనితోనే వెళ్తామని మేము ముఖ్యంగా అనుకుంటున్నాము. గతంలో కార్గిల్ పార్క్ నిర్మాణంలో కూటమి పేరు ఎత్తకుండా సుడానిధులతో నిర్మించారనే ప్రచారం తెరపైకి తేవడం, కూటమిలో కలహాలకు కారణమవ్వడం, ప్రారంభోత్సవం రోజు కేంద్ర మంత్రులను సైతం కించపరిచే విధంగా నిరసన ర్యాలీలకు సోషల్ మీడియాలో తన అనుచరగణముతో ప్రచారానికి తెరపైకి తేవడం, నేడు ఇటువంటి ఘటనలకు పాల్పడడం, కొరికాన తీరుపై కూటమి నాయకులు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మరియు నియోజకవర్గం పార్టీ నాయకులు, అధిష్టానం స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నియోజకవర్గంలో శాంతియుత రాజకీయ వాతావరణాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.